కథ పేరు బాస్ కానీ హృదయానికి బానిస. ఇక స్టోరీలోకి వెళ్తే ఉదయం 9:30 హైటెక్ సిటీ మధ్యలో ఉన్న పెద్ద ఐటీ కంపెనీ. అతని పేరు ఆదిత్య, కంపెనీ సీఈఓ. ఆఫీసులో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి. ఆదిత్య నడుచుకుంటూ బయటకు వచ్చాడు. గంభీరమైన ముఖం, కళ్ళలో కఠినత, మాటల్లో క్రమశిక్షణ. అతను ఆఫీస్కు వస్తే టైం కూడా అతని మాట వినాలి అన్నట్టుగా ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్. అందరూ ఒకేసారి లేచి నిలబడ్డారు. ఆదిత్య తల ఊపాడు. ఆదిత్యకి డిసిప్లైన్ అంటే ప్రాణం. లేటుగా రావటం, తప్పు చేయటం, అబద్ధం చెప్పడం అస్సలు సహించడు. అదే రోజు కొత్త ఉద్యోగుల జాయినింగ్. మొదటి వరుసలో నిశ్చలంగా కూర్చున్న అమ్మాయి అనన్య. ఆమెది చిన్న కుటుంబం. ఆదిత్య ఒకసారి ఆమె వైపు చూస్తాడు. టైంకి రావడం అంటే రెస్పెక్ట్ చూపించడం. గుడ్ అన్నాడు. అనన్యకి అది చిన్న ప్రశంసలా అనిపించినా ఆమె మనసులో అది పెద్ద గెలుపు. కొన్ని రోజుల తరువాత ఆ రోజు ప్రాజెక్ట్ మీటింగ్ జరుగుతోంది. వాళ్ళ టీం లీడ్ చెప్పడానికి అందరూ అవును అవును అంటున్నారు. కానీ అనన్యకి ఆ డేటాలో పెద్ద తప్పు ఉన్నట్లు అనిపించింది. చెయ్యి ఎత్తుతుంది. సార్, ఈ రిపోర్ట్లో ఈ ఫిగర్ తప్పుగా ఉంది అని అంటుంది. దానితో ఆ హాల్ మొత్తం నిశ్శబ్దం. ఆదిత్య కళ్ళు కోపంగా మారతాయి. మీరు జూనియర్, ముందు టీం లీడర్తో మాట్లాడాలి అంటాడు కొంచెం కోపంగా ఆదిత్య. దానికి అనన్య శాంతంగా, సార్, తప్పు ఎవరైనా చేయొచ్చు, కానీ దాన్ని దాచడం తప్పు అంటుంది. ఆమె అలా మాట్లాడటం ఆదిత్యకి నచ్చలేదు. మీ లిమిట్స్ గుర్తుపెట్టుకోండి అంటాడు. అనన్య కూడా వెనక్కి తగ్గదు. సార్, లిమిట్స్ పదవికి ఉంటాయి, నిజానికి కాదు అంటుంది. మొదటిసారి బాస్తో ఒక అమ్మాయి అలా మాట్లాడటం అందరూ చూసి షాక్ అవుతారు. ఆ ప్రాజెక్ట్ లైవ్ అయిన రోజు అనన్య చెప్పిన తప్పు నిజమవుతుంది. కస్టమర్ కంప్లైంట్ చేస్తారు. అందరూ షాక్. రాత్రి 11 గంటలు ఆఫీస్లో ఒక్కడే ఉంటాడు ఆదిత్య. ఫైల్ మూసి కూర్చుంటాడు. ఆ రోజు ఆమె చెప్పింది నిజం. నేనే అహంకారంతో ఆలోచించాను అని అనుకుంటాడు. ఆదిత్యకు మొదటిసారి ఒక జూనియర్ ఉద్యోగిని గౌరవించాలనిపిస్తుంది. ఇక ఆ తర్వాత రోజు నుంచి ఆదిత్య అనన్యను గమనించడం మొదలు పెడతాడు. అతని ఆదేశాలు, ఆమె పని, అదనపు మాటలకు చోటు లేదు, ఎలాంటి షార్ట్ కట్స్ లేవు అని అనుకుంటాడు. ఇటు అనన్య మనసులో కొంచెం కఠినమైన వాడే కానీ అన్యాయం చేయడు అని అనుకుంటుంది. ఇలా ఇద్దరి మధ్య ప్రేమ కాదు కానీ గౌరవం మొదలవుతుంది. ఒకరోజు ఆఫీస్ స్టాఫ్ అందరికీ ట్రిప్ ఏర్పాటు చేస్తారు. ఆఫీస్ ట్రిప్. భారీ వర్షం. కానీ అదే రోజు అనన్యకేమో జ్వరం. అందువల్ల రావటం ఆలస్యం అవుతుంది. అనన్య వల్ల అందరికీ ఆలస్యం అవుతుందని అనన్యని నేను తీసుకువస్తాను, మీరు స్టార్ట్ అవ్వండి అని బస్సును పంపిస్తాడు. తర్వాత అనన్య వస్తుంది. క్షమించండి సార్, లేట్ అయింది అని అంటుంది. బస్ వెళ్ళిపోయిందా అంటుంది. పర్వాలేదులే, పద మనం కారులో వెళ్దాం అని అంటాడు. కారు డ్రైవర్ లేకపోవటం వల్ల ఆదిత్య స్వయంగా డ్రైవ్ చేస్తాడు. కారులో నిశ్శబ్దం. కొంతసేపటికి ఆదిత్య, అబ్బా అనన్య, ఇలా సైలెంట్గా ఉంటే బోర్ కొడుతుంది, ఏమైనా మాట్లాడు అంటాడు. అనన్య అతనితో, నా గురించి చెప్పడానికి ఏమీ లేదు సార్. నా చిన్నప్పుడే మా నాన్న ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి అమ్మ నేనే ఉంటున్నాం. అమ్మే కష్టపడి నన్ను చదివించి పెద్దది చేసింది. అందుకే నేను ఈ ఉద్యోగం చేసి అమ్మను హ్యాపీగా చూసుకోవాలనేది నా కోరిక సార్ అని బాధగా చెప్తుంది. అది విని, పైకి మామూలుగా కనిపిస్తావు, మనసులో ఇంత బాధ ఉందా అంటూ ఆదిత్య కూడా మనసులోనే ఫీల్ అవుతాడు. అనన్య, మీ గురించి చెప్పండి సార్ అంటుంది. నాకు కూడా చిన్న వయసులో నాన్నను కోల్పోయాను అంటాడు. ఇద్దరూ దగ్గరైనట్లుగా ఫీల్ అవుతారు. అలా ఇద్దరి మధ్య అలా ట్రిప్ ప్లేస్కి వెళ్ళి అందరితో సరదాగా టైం గడిపి వస్తారు. అలా వాళ్ళు ఆ ట్రిప్ ముగించుకొని ఇంటికి వస్తారు. కానీ ఆ తర్వాత నుంచి బాస్ అనన్యను స్పెషల్గా చూస్తున్నాడు అన్న మాటలు అనన్య వింటుంది. బాధపడుతుంది.
అప్పటి నుంచి ఆదిత్యని దూరం పెట్టడం మొదలు పెడుతుంది. ఆదిత్యకి ఏం జరుగుతుందో అర్థం కాదు. అనన్య మాట్లాడకపోయేప్పటికీ ఏదో వెలితిగా అనిపిస్తుంది ఆదిత్యకి మొదటిసారి. ఆదిత్య అయోమయంలో పడతాడు. అనన్య బాగా ఆలోచించి, ఇక నేను ఇక్కడ ఉండటం ఆదిత్య సరికి మంచిది కాదు. నా వల్ల సార్ కూడా మాటలు పడుతున్నారు. నాకు అది ఇష్టం లేదు. దానికి ఒక్కటే మార్గం అంటూ అది ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వటం అని అనన్య హెచ్ఆర్కి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెడుతుంది. ఆ హెచ్ఆర్ ఆదిత్యకి చెప్తాడు. దానితో ఆదిత్య కోపంగా, అనన్య ఎందుకు ఇలా చేస్తుంది, నన్ను వదిలి ఎందుకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటుంది అని ఆలోచిస్తాడు. తర్వాత అర్థమవుతుంది అది ఏమిటంటే తాను బాస్, ఆమె ఉద్యోగి. ఆ పవర్ ఆమెకు భారంగా మారిందని, అది అనన్యను ఇబ్బంది పెడుతుందని. ఇంకేమీ మాట్లాడకుండా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తాడు. ఆ రోజు అనన్య కొత్త బ్రాంచ్లో జాయిన్ అవుతుంది. కష్టం, ఒత్తిడి, ఒంటరితనంగా అనిపిస్తుంది. ఇక్కడ ఆదిత్య ఆఫీసులో అన్నీ ఉన్నా మనసుకు మాత్రం బోరుగా అనిపిస్తుంది. ఏమైంది నాకు అసలు, నేనేనా ఇది, నేనేనా ఇలా ఆలోచిస్తుంది అని తనకు తానే ఆలోచించుకుంటాడు. చివరకు ఇది ప్రేమేనా అని తనను తాను అడుగుతుంటాడు. అలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు ఆదిత్య CEO పదవికి రాజీనామా చేస్తాడు. బోర్డు అడ్వైజర్గా మాత్రమే ఉంటాడు. అనన్య ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ అనన్య ఆదిత్యని చూసి ఆశ్చర్యపోతుంది. అలాగే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను బాస్ కాదు, ఉద్యోగి కూడా కాదు, ఒక మనిషిని. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనన్య. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ గౌరవం నాకు ముఖ్యం అంటాడు. దానికి అనన్య కన్నీళ్లతో, మీ పదవి వల్ల కాదు సార్, మీ మనసు వల్ల కూడా నేను కూడా మిమ్మల్ని ప్రేమించాను అంటుంది. తర్వాత ఆదిత్య తన ప్రేమ గురించి తన తల్లికి చెప్తాడు. ఆమె మొదట ఒప్పుకోదు. ఆఫీస్ అమ్మాయా అంటుంది. కానీ అనన్య సింప్లిసిటీ, విలువలు తల్లిని ఒప్పుకునేలా చేస్తాయి. బాస్ కంటే మంచి మనిషిని ప్రేమించావు అంటుంది. అలా కొన్ని రోజుల తర్వాత ఆఫీసులో ఇద్దరు వేర్వేరు విభాగాల్లో, ప్రొఫెషనల్ జీవితం వేరుగా, వ్యక్తిగత జీవితం కలిసి వారు సంతోషంగా ఉంటారు. బాస్ అయినవాడు ప్రేమ ముందు ఒక సాధారణ మనిషి అయ్యాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ అయిపోయింది.